రావులపక్షం గ్రామం చెల్మారెడ్డిగూడెం మండలం అనుముల జిల్లా నల్గొండ. గత సుమారు 40 సంవత్సరాల రాజకీయంలో నిలబడగలిగిన వ్యక్తిని. సర్పంచ్గా 15 సంవత్సరాలు, ఎంపీటీసీగా 5 సంవత్సరాలు, మండల వైస్ ప్రెసిడెంట్ 2 పర్యాయాలు, 10 పర్యాయాలు, అనేక పార్టీ పదవులు అన్నీ కూడా జడ్పీటీసీ, ఎంపీటీసీ, అన్ని పదవులు కూడా స్థానిక సంస్థలలో కూడా అన్ని సర్పంచులను కూడా నా పరిధిలో ఉన్న గ్రామాలలో సర్పంచులను కూడా గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి కొన్ని కారణాలతో బయటకు వెళ్ళి మళ్ళా ఫస్ట్ జానారెడ్డితో కలిసి రాజకీయం స్టార్ట్ చేసినాం. ఇద్దరం సమకాలికలను. ఆయన 81లో ప్రెసిడెంట్గా, నేను 81 సర్పంచ్గా ఎన్నికైనాం. అప్పటి నుంచి 30 సంవత్సరాలు కలిసి పనిచేశాం. ఈ ప్రాంత అభివృద్ధికి చాలా వరకు తోడ్పడి, ఆనాడు రోడ్లు లేవు, కరెంటు లేదు గ్రామాలలో. వాటి అన్నిటికీ కూడా అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యాలు, కరెంటు సౌకర్యాలు. ఆయన జానారెడ్డి ఆయన మంత్రిగా, నేను సర్పంచ్గా, జడ్పీటీసీగా అంతా కలిసి ఉన్నాం. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయటానికి కృషి చేశాం. మళ్ళా తర్వాత విభేదాలు వచ్చి కొంతకాలం జానారెడ్డి నేను విడివిడిగా ఉన్నా. మళ్ళా తిరిగి మొన్న ఎన్నికల్లో జానారెడ్డితోటి కలిసి పనిచేశాం. ఆయన కుమారుడైన జయవీరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, శాసనసభకు టికెట్ తెచ్చుకొని ఆ సందర్భంగా మళ్ళీ అందరం కలిసి ఆయన కుమారుని కూడా గెలిపించడం జరిగింది. మరి అదే ఆయన పెద్ద కుమారుడు మన ఎంపీగా కూడా చేసి ఎంపీకి కూడా భారీ మెజార్టీతోటి గెలవటం జరిగింది. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు పెట్టిన దాన్ని ఒక్కొక్కటి అంచెలంచెలుగా అమలు చేస్తుంది. ఇప్పటికీ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అమలైంది. అదేవిధంగా రేపు రుణమాఫీ ఆగస్టు 15 లోపు పూర్తి చేయటం జరుగుతుంది. అదే ఇంకా రైతు బంధు కూడా, రైతు భరోసాని కూడా రేపు ప్రభుత్వం రేపు వచ్చే సీజన్కు 15,000 రూపాయలు, ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది. మరి ఇక మిగిలిన పథకాలు కూడా అతి తొందరలో పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఏదైతే గ్యారెంటీలు ఇచ్చారో ఆ గ్యారెంటీలు అన్నీ కూడా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. తప్పనిసరిగా అన్ని 6 పథకాలు కూడా అమలైతాయి. మరి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి కూడా మళ్ళా చాలా పట్టు పెరిగింది. స్థానిక సంస్థలు కూడా అన్ని సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా అన్నీ గెలవటానికి కూడా మనకు అవకాశం ఎక్కువ ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ఎక్కువ స్థానాలలో గెలవడానికి అవకాశం మెరుగ్గా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ముందుకు పోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఇక్కడ జానారెడ్డి నాయకత్వంలో
ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందేదానికి అభి- ఆ, అభివృద్ధికి ముందు ఉంటుందని ఆశిస్తున్నాం. సార్ నాగార్జున సాగర్ కంచుకోట అంటే జానారెడ్డి. ఆ, అట్లాంటి నాగార్జున సాగర్ నియోజకవర్గం వెనకబడిపోయింది సార్, అభివృద్ధి పరంగా కానీ వనరుల పరంగా కానీ. ఎందుకు? ఎందుకు అంటే ఈ 10 సంవత్సరాలలో ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి గత ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం గత పీరియడ్లో అధికారంలో ఉన్ననాడు అభివృద్ధి పుట్టుబడకుండానే జరిగింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి జానారెడ్డి అధికారాన్ని కోల్పోయిన తర్వాత అభివృద్ధి మాత్రం పుట్టుబడ్డ మాట వాస్తవం. ఇక పుట్టుబడ్డది ఈ పీరియడ్లో పూర్తి అవకాశం ఉంటుందనేది కూడా మేము అందరం ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈ కాన్స్టిట్యున్సీ ఈ పీరియడ్లో అభివృద్ధి జరుగుతుందనేది ఆశిస్తాం. సార్, ఉప ఎన్నికలలో జానారెడ్డి అంత పెద్ద టైగర్ని ఓడగొట్టిన భగత్ మొన్న ఎన్నికలలో ఓడిపోవడానికి గల కారణం ఏంటి సార్? ప్రధాన కారణం చెప్పగలరా? ప్రధాన కారణం అనేది 2014లో నరసింహనారాయణ సరే ఇక్కడికి వచ్చి ఆయన ఏదో అసెంబ్లీ టైగర్ అని కేసీఆర్ ఆయనను టికెట్ ఇచ్చి పంపిస్తే 2014లో మేమందరం కూడా సహకరించలేదు, గెలవడానికి ఆయన అవకాశం దొరకలేదు. 2018లో మేమంతా కూడా పార్టీలో జాయిన్ అయినాం. చాలామంది ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. 2018లో నరసింహయ్య గెలిచిన 2 సంవత్సరాలకే దురదృష్టవశాత్తు నరసింహయ్య చనిపోవడం జరిగింది. చనిపోయే కాకుండా 5 సంవత్సరాలు ఆయన పార్టీ అధికారంలో కొనసాగితే అభివృద్ధి కొంత గొప్ప అయ్యేది. కానీ ఆయన చనిపోవడం వల్ల ఉప ఎన్నిక ఏర్పడింది. ఉప ఎన్నికలు కూడా ఇక్కడ స్థానికులు చాలామంది ఉన్నారు. కేసీఆర్ ఏంటంటే నరసింహయ్య గారి వారసత్వానికి ఇవ్వాలని ఆయనకు దీపం ఇచ్చి సరిగ్గా పార్టీ ఆదేశాల ప్రకారంగా అందరూ ఆ రోజు పనిచేసారు. ఆ పార్టీలో ఉన్న నాయకులంతా భగత్ను గెలిపి 18,000 ఓట్లతో గెలిపేయడం జరిగింది. గెలిచిన తర్వాత కనీసం వార్డు మెంబరు, సర్పంచ్ గారి వ్యక్తి ఎమ్మెల్యే పదవి ఇస్తే అట్లా పిల్లగానికి అర్థం కాదు. అభివృద్ధి ఎట్లా చేయాలి, ఏ నాయకులను ఎట్లా దగ్గర తీసుకోవాలి అనే అవగాహన లేక అందరినీ దూరంగా పెట్టి అతి ఘోరంగా ఓడిపోవడానికి కారణం తప్పు ఆయన వల్లనే జరిగింది, భగత్ వల్లనే తప్పు జరిగింది. కాబట్టి ఈనాడు మరి మళ్ళా తిరిగి జానారెడ్డికి బదులు జానారెడ్డి కుమారునికి పెద్ద అవకాశం దొరికింది. సార్, ఇప్పుడు మొన్న గెలిచిన ఎమ్మెల్యే గారికి రాజకీయ అనుభవం లేదు, కాన్స్టిట్యున్సీలో కొన్ని విలేజ్ల పేర్లు కూడా తెలియదని ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నారు సార్. అనుభవం లేనప్పుడు ఎలా డెవలప్ చేయగలుగుతారు? అనుభవం లేనప్పుడు అంటే ఆయన 30 ఏళ్ళు రాజకీయంగా పదవులు కొనసాగిన పరిచయాలు మంచి చెడ్డ ఇప్పుడు జానారెడ్డి ద్వారానే కొడుకు గెలవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా అభివృద్ధిలో కూడా ఆయన కూడా వెనక ఉండి సలహాలు సూచనలు ఇచ్చి ఆ పిల్లగారితో అభివృద్ధి నడిపించాలనే ప్రయత్నంలో పెద్ద ఆయన జానారెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఆ పిల్లగాడు కూడా చిన్న వయసు, మీరు అన్నట్టు చిన్న వయసు కాబట్టి అన్ని సలహాలతోటి అభివృద్ధి చేస్తా అనే నమ్మకం కూడా పిల్లగానికి ఉంది. అదేవిధంగా అభివృద్ధి చేయడానికి జైవీరు సరే ఆలోచనతోటే నడుస్తున్నాడు. ఆఫీసర్లతో ఏ విధంగా మాట్లాడేది నేర్చుకుంటున్నాడు. కార్యకర్తలలో ఎట్లా మనోభావాలు దెబ్బతినకుండా అందరితో కలిసిపోతున్నాడు. దాంతో కాన్స్టిట్యున్సీ 5 ఏళ్లలో కొంత అభివృద్ధి అవుతుంది అనేది మేము ఆశిస్తున్నాం. సార్, ఇప్పుడు
మీ కాన్స్టిట్యున్సీలో చాలా వరకు విలేజ్లు మొత్తం కూడా సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ లేక అస్తవ్యవస్థ ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చారు సార్, ఎలాంటి అభివృద్ధి చేయగలుగుతారు సార్ విలేజ్లని? వాస్తవమే, మరి 10 సంవత్సరాలలో కొంత అభివృద్ధి జరగలేదు కాబట్టి సీసీ రోడ్లు కానీ చాలా వరకు అభివృద్ధి వెనుకబడే ఉంది. ఇప్పుడు ఈ రాజకీయ వాతావరణం అనుకూలించింది కాబట్టి ఇక్కడ తండ్రి ఒక కుమారుడేమో ఎంపీ, ఒక కుమారుడు ఎమ్మెల్యే కాబట్టి పెద్ద కుమారుడు రఘువీరు ఎంపీగా కేంద్ర నిధులు తీసుకురాగలుగుతాడని, శాసనసభలో కూడా రేవంత్ రెడ్డి కుటుంబానికి అనుకూలంగా ఉన్నాడని, మన రాష్ట్ర నిధులను కూడా తీసుకొచ్చి ఇద్దరు కలిసి డెవలప్ చేస్తారని ఆ ప్రజలు ఆశిస్తున్నారు. సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళను కుటుంబ పాలన అన్నారు. ఇప్పుడు మొత్తం రెడ్డి పాలన అయిపోయింది కదా సార్, మీరు కూడా ఒక బీసీగా ఉండి మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? బీసీగానే గతంలో ఉన్న ఎమ్మెల్యే బీసీగానే కాబట్టి బీసీ అనే భావనతోటి పనిచేసాం. బీసీ వాళ్ళని దూరం పెట్టి ఆయన ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఒకవేళ బీసీలు మొన్నటి ఎన్నికల్లో నేను కూడా ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఒక మేజర్ క్యాస్ట్ అయిన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా రాజకీయాలను చేసుకుంటూ చిన్న అంచెలంచెగా అన్ని పదవులు అనుభవించుకుంటూ వచ్చాడు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఈడ యాదవ సామాజిక వర్గానికి ఓటు బ్యాంక్ చాలా బలంగా ఉంది ఈ కాన్స్టిట్యున్సీ. దానిని నిలబెట్టుకుంటే సరిపోయేది భగత్. అది నిలబెట్టుకోలేక చేజారించుకున్నాడు కాబట్టి ఈ ఘోర పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం కుటుంబ పాలన అంత వాళ్ళదే కదా అని మీ ప్రశ్నకు సమాధానం. సరే, రెడ్డి బీసీలు అనే వ్యత్యాసం తేడా లేకుంటేనే కలిసి ఉన్నాం 2 రోజులుగా. ఇప్పుడు రైతు బంధు రుణమాఫీ విషయంలో డిఎస్టీ అండ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేస్తాంటున్నారు, డిఎస్టీ చేసే వాళ్ళకు ఉద్యోగస్తులకు రుణమాఫీ చేయనంటున్నారు సార్ 2 లక్షలు. దీంట్లో కొంతమందికి అన్యాయం జరుగుతుంది ప్రతిపక్షాలు ఉంటున్నాయి సార్. నిజంగా ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది? సరే, నేను కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, గత ప్రభుత్వము సరే మంచో చెడ్డో సరే అందరి రైతులకు ఇచ్చింది రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ కూడా అందరికీ అమలు చేసి. కానీ ఈ ప్రభుత్వము నిన్న మొన్నటి పేపర్లో చూశాను, ఏదో రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ, 5 ఎకరాలకే రైతు భరోసా అని చెప్తున్నారు. అది ఒకవేళ అమలు జరిగితే మాత్రం ఆ విధంగా అమలు చేస్తే పార్టీకి నష్టం కూడా తప్పకుండా జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పురా ఆలోచన చేసి దీన్ని అర్హులైన వారందరికీ ఇస్తేనే పార్టీకి మేలు జరుగుతుంది అనేది నా ఆశాభావం. సార్, దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం నిజంగా ఏ విధంగా చూడదు సార్? ఎందుకు, ఎక్కడ లోపం జరిగిందంటారు? దక్షిణ తెలంగాణ అంటే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల మీద, ఈ ప్రాంతంలో ఉన్న నాయకుల అందరి మీద కూడా వ్యతిరేకత బాగా ఉన్న వ్యతిరేకత వల్లనే ఇలా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవటానికి ఈ దక్షిణ తెలంగాణలో ఈ 3-4 జిల్లాలలో
కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది. సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బీసీలకి ఎస్సీలకి అన్యాయం జరిగిందని చెప్పేసి దళిత నాయకులు ధర్నాలు చేస్తున్నారు సార్. మీరు కూడా ఒక బీసీ బిడ్డగా మీరు ఎలా చూడవచ్చు దీన్ని? ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి కూడా కుల సర్వే జరిపి బీసీల రిజర్వేషన్లు అమలు చేయడం కొరకు కృషి చేస్తానని ఒక మాట కూడా ఇచ్చాడు. కానీ అది కూడా అమలు చేస్తా అంటుండు, కానీ చేసి తీరితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మాట ఇచ్చిండు కాబట్టి మాట నిలబెట్టుకుంటే రేపు స్థానిక సంస్థలైనా రిజర్వేషన్లను కులగణన చేసి బీసీలకు పర్సెంటేజ్ ఎంతో, ఎస్టీల పర్సెంటేజ్ ఎంతో, ఎస్సీల పర్సెంటేజ్ ఎంతో ఇవన్నీ కౌంట్లో తీసుకొని సమన్వయం చేస్తే పార్టీకి బలం చేకూరుతుంది. ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో పార్టీకి కూడా నష్టం జరగవచ్చు. సార్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు లాంటి పథకాలు గత ప్రభుత్వం పెట్టి ఇవ్వలేకపోయింది. ఈ గవర్నమెంట్లో కూడా ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు సాధ్యమైంది అంటారా సార్? సాధ్యం అంటే అవుతుంది. కొంత కేంద్ర సహకారం కూడా తీసుకొని కేంద్రంతో సభ్యతగా పనిచేసుకుంటే సహకారం కూడా అవుతుంది, కాదనేది ఏం లేదు. గతంలో చేసిన ఇచ్చింది కదా, గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చింది. సరే, ఇది దళిత పథకాలు అది అంతే లేదు కానీ, సరే మొన్న ఈ గొర్రెల పథకాలు, దళిత పథకాలు, ఈ గొల్ల కులములకు గొర్రెల పథకాలు కూడా కేసీఆర్ పెట్టి దాన్ని సక్రమంగా అమలు చేయలేకనే దెబ్బతింది. అదే సక్రమంగా అమలు చేస్తే ఇంత బ్యాడ్ నేమ్ రాదు. గొర్రెల రోగు 7 లక్షల చిల్లర గొల్ల కుర్మలు యూనిట్లుంటే దాంట్లో 3,50,000 సగం 50% ఇచ్చి మిగతా 50% చేతులు ఇచ్చి నాబార్డు నుంచి కూడా డబ్బు తీసుకొచ్చి అప్పు తెచ్చి గొర్రెల కుర్మల పేరు మీద, గొర్రెల పేరు మీద ఆ నాబార్డు అప్పు తీసుకొచ్చి కూడా అందరి సక్రమంగా ఇవ్వలేకపోవటమే ఇవాళ గొల్ల కుర్మలు కూడా పక్కకు పోవాల్సిన అవసరం వచ్చింది. సార్, ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేదని చెప్పేసి ప్రజలను రేపు స్థానిక ఎన్నికలల్లో మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు సార్? స్థానిక ఇప్పుడు 6 పథకాలలో 1-2 అమలైనవి. సరే, రేపు రుణమాఫీ అవుతుంది స్థానిక సంస్థల కన్నా ముందు. తదుపరి ఈ రైతు బంధు ఓటిచ్చి 1-2 తక్కువ ఏదో చెప్పి కొద్దిమల దాని టైం తీసుకొని చేయగలుగుతారనే నమ్మకం కొంత ప్రజల్లో ఉంది, నాయకులలో కూడా ఉంది. అది కేసీఆర్ ప్రభుత్వం కూడా అమలు చేయలేకపోతేనే కదా ఈ ప్రభుత్వం పడిపోయింది. రేపు కూడా వీళ్ళు అమలు చేయలేకపోతే ఈ ప్రభుత్వం కూడా నిలవలేదు. సరే, పార్టీని బాగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే ప్రజలు మీ మాట వినేది. కాబట్టి 100% అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉంది అనేది నమ్ముతారు, ప్రజలు నమ్ముతున్నారు, నాయకులు కార్యకర్తలు కూడా నమ్ముతారు. సార్, గౌరవ మాజీ సీఎం ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది మీ రాజకీయ అనుభవంలో దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఫోన్ టాపింగ్ మరి అది ఫోన్ టాపింగ్ అంటే